హరే కృష్ణ. మన భారతీయ యువత పాశ్చాత్య దేశాలను చాలా గుడ్డిగా అనుసరిస్తూ ఉంటే, ముఖ్యంగా మనం చూడొచ్చు భారతదేశంలో ఈ రోజుల్లో జరుపుకోబోయేటటువంటి అనేకమైనటువంటి రోజులు. ఉదాహరణకి రేపటి రోజున ఫిబ్రవరి 14ని ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాలంటైన్స్ డేగా, అంటే ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఆ పద్ధతిని గుడ్డిగా మన భారతీయ యువత కూడా అనుసరిస్తూ ఉన్నారు. భారతదేశం ఇప్పుడు ఏదైతే విదేశీ అలవాట్లను పద్ధతులను అనుసరిస్తుందో అది 50 సంవత్సరాల క్రితం ఇప్పటికే పశ్చిమ దేశాల్లో, అంటే పాశ్చాత్య దేశాల్లో అవి నమిలి ఊసేసినటువంటి పిప్పిలాగా ఉన్నాయి. కానీ మనం చూస్తున్నట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత గుడ్డిగా పాశ్చాత్యపు అలవాట్లను, పద్ధతులను, పోకడలను అనుసరిస్తూ ఉంటే, మరి పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి యొక్క భక్తులు ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ జనార్దన కృష్ణ ప్రభు, అలాగే వీరి పేరు గిరిదాస్ ప్రభు, అలాగే ఈ ప్రభు పేరు జితగిరీష్ ప్రభు. వీరందరూ కూడా వారి యొక్క వయసు 25 సంవత్సరాల లోపే. వారందరూ కూడా మనకంటే విదేశాల్లో ఇంద్రియ భోగం చేయడానికి చాలా ఉన్నతమైనటువంటి అవకాశాలను కలిగిన వాళ్ళే. కానీ వాళ్ళు దాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఈ శ్రీమద్ భాగవతం, రామాయణం, భగవద్గీత, అలాగే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధమైనటువంటి వైదిక శాస్త్రాలను అధ్యయనం చేసి వాళ్ళు పుచ్చమైనటువంటి ఈ పశ్చిమ జీవన విధానాన్ని విడిచిపెట్టి సనాతనమైనటువంటి మన వైదిక జీవన విధానాన్ని స్వీకరించారు. అంటే భారతీయ యువత వ్యాలంటైన్ వైపు పరుగు పెడుతుంటే, విదేశీ యువత అంటే అమెరికా యువత వల్లభుని వైపుగా, అంటే శ్రీకృష్ణుని వైపుగా పరుగు పెడుతుంది. మరి ఎందుకని వీళ్ళు ఇంత ఉన్నతమైనటువంటి ఇంద్రియభోగం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఎందుకు ఈ విధంగా ఈ సనాతన ధర్మాన్ని స్వీకరించి వాళ్ళు తపస్సుతో కూడినటువంటి జీవనాన్ని గడుపుతున్నారు అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఈ గ్రంథాలు చదవాలి. భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది గ్రంథాలను చదవడం ద్వారా మీరు చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వాళ్ళ ముఖారవిందాల్లో చక్కటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనం చూడొచ్చు. మరి మీరు కూడా ఈ విధమైన ఆధ్యాత్మిక సౌందర్యాన్ని, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలనుకుంటే ఖచ్చితంగా ఈ గ్రంథాలు చదవండి. అలాగే రేపు ఫిబ్రవరి 14వ తేదీన మన భీమవరం పట్టణంలో సాయంత్రం 4 గంటలకు త్యాగరాజ భవనం నుండి నగర సంకీర్తన జరుగుతుంది. అనంతరం త్యాగరాజ భవనంలో సాయంత్రం 6 గంటలకు ఈ భక్తులందరూ కూడా తాము ఎందుకని వ్యాలంటైన్ని విడిచిపెట్టి వల్లభుడైనటువంటి ఆ శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించారో వారే స్వయంగా తెలియజేస్తారు. మరి ఈ అవకాశాన్ని కోల్పోకండి. అందరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరవ్వండి, ముఖ్యంగా యువత. హరే కృష్ణ. హరే కృష్ణ.